ఏపీ తెలంగాణ మధ్య ఇసుక వివాదం మళ్లీ రగులుతోంది. ఇప్పటికే కర్నూలు అటు జోగులాంబ జిల్లాలోని పలు గ్రామాల మధ్య తుంగభద్ర సరిహద్దు వివాదం ఘర్షణల వరకు వెళ్లింది. ఇప్పుడు ఇసుక తవ్వకాలు చిచ్చురేపుతున్నాయి. కర్నూలు శివార్లోని తుంగభద్రలో ఇసుక వివాదం మరోసారి తెరపైకొచ్చింది. తుంగభద్రకి ఒకవైపు ఏపీ, మరోవైపు తెలంగాణ గ్రామాలున్నాయి. తుంగభద్ర మధ్య వరకు రెండు ప్రాంతాలకు సరిహద్దు ఉండగా కొన్ని చోట్ల కర్నూలు జిల్లాకు ఎక్కువ భాగం సరిహద్దుంది. ఇందులో రెండు ప్రాంతాల వారు ఇసుక తవ్వుకుంటారు. అయితే తమ పరిధిలో ఇసుక తవ్వుతున్నారని తెలంగాణ, కాదు తమ పరిధిలోనే ఇసుక తవ్వుకుని తరలిస్తున్నారని కర్నూలు వాసులు పరస్పరం గొడవకు దిగుతున్నారు. ఒక్కోసారి ఇది దాడుల వరకు వెళుతోంది. తరచూ రెండు జిల్లాల రెవెన్యూ అధికారులు సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించడం, తర్వాత మళ్లీ గొడవలకు దిగడం కామన్ అయిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లాలో దుద్యాల, రాజోలి, వడ్డేమాను, శాంతినగర్ ప్రాంతాలు తుంగభద్రకు ఒకవైపు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో కొంతలపాడు, ఎదురూరు, నిడ్డూరు, సింగవరం, మునగాలపాడు మరోవైపు ఉన్నాయి. అయితే తెలంగాణ పరిధిలోని గ్రామాలు ఇటీవల ఏపీ పరిధిలోని నదిలో దేవమ్మ మడుగు వద్ద భారీగా ఇసుక తవ్వి తరలిస్తున్నారు. కర్నూలుకు నీటి సమస్య వచ్చినప్పుడు దేవమ్మ మడుగు మీదే ఆధారపడతారు. ఇక్కడ ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు పడిపోయి తాగునీటి కష్టాలు తలెత్తుతాయన్నది కర్నూలు వాసుల ఆందోళన. NH-44 4 లైన్ రోడ్డు పనులు జరిగే సమయంలో అవసరం కోసం తెలంగాణ వైపు నది సమీపంలో ఎర్రమట్టి రోడ్డు వేశారు. దాని ద్వారా వచ్చి తెలంగాణ వాసులు ఇసుక తవ్వి తరలిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఏపీ తెలంగాణ మధ్య ఇసుక వివాదంతో కోడుమూరి ఎమ్మెల్యే దస్తగిరి, KDCC బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, వందలాది మంది రైతులు తుంగభద్ర నదిలోకి వెళ్లి అభ్యంతరం చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా రెవెన్యూ, మైనింగ్ అధికారులు కూడా అక్కడికొచ్చారు. ఆన్లైన్ పేమెంట్ చేసి ఇసుక తీసుకువెడుతున్నామని గద్వాల జిల్లా వాసులు చెప్పుకొచ్చారు. ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించుకున్నాక తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. అయితే దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని రెండు ప్రాంతాలు కోరుతున్నాయి.